హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్ ఇంతవరకు వ్లాగ్స్ పెట్టాం, కానీ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కొత్తలో పెట్టాం. ఇప్పుడు మీకు ఒక మంచి వ్లాగ్ వీడియో అయితే వస్తుంది అనమాట. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కంటెంట్ క్రియేషన్ వీడియో. లైక్ ఏంటంటే, మా ఇల్లు ఓన్ హౌస్ ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పి నేను ఒక వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఎందుకంటే రేపటి నాడు ఈ ఇల్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఒక మెమరీ కోసం అని చెప్పి వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో మ్యాక్సిమం ఈరోజు నేను చిన్నప్పుడు ఆడుకొని పెరిగిన మా సొంత ఇల్లు, మా నాన్నమ్మ ఇల్లు మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు చూపిస్తాను ఇది వ్లాగ్. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, బయట నుంచి చూపించుకుంటూ వస్తాను, చూడండి. అండ్ ఇంకా అలాగే ఇక్కడ నుంచి మీకు టెక్ వీడియోస్ కూడా మీకు ఆ ప్రొఫెషనల్ స్టూడియో సెటప్లో రాకపోవచ్చు, ఆ ప్రొఫెషనల్ సెటప్ స్టూడియోలో రాకపోవచ్చు. మ్యాక్సిమం ఇలా న్యాచురల్ లైటింగ్ కండిషన్లోనే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎందుకంటే ఇప్పుడు నేను నా సొంత ఊరు వచ్చాను కొన్ని పనుల వల్ల. అండ్ ఇంకా ఇక్కడ నుంచే కాంటెంట్ క్రియేషన్ అయితే మీకు అందిస్తాను. టెక్ వీడియోస్ కూడా మోస్ట్లీ మంచి సన్లైట్ కండిషన్లోనే మీకు వీడియోస్ అయితే చేస్తాను. మీకు కంటెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే కొంచెం డిలే, ఎందుకంటే ఇక్కడ నేను అన్నీ సెట్ చేసుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం ఈరోజు వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. అండ్ సెల్ఫీ కెమెరాతో తీద్దామా, బెస్ట్ అనుకుంటా. అండ్ ప్రజెంట్ నేను ఐప్యాడ్ నుంచి షూట్ చేస్తున్నాను, చూడొచ్చు. బయట నుంచి ఫస్ట్ ఒక లుక్ అయితే వేద్దాం, తర్వాత మీకు ఇలా చూపించుకుంటూ వస్తాను. సో ఇక్కడ నుంచి చూసుకుందాం. బట్టలు ఉతుక్కోవచ్చు ఈ బండ దగ్గర. అండ్ నేను ఇక్కడ బట్టలు వాష్ చేస్తాను. అండ్ వాటర్ వస్తాయి, మార్నింగ్ ఈవినింగ్ వస్తాయి, వాటర్ పట్టుకోవచ్చు. అండ్ ఇది రెస్ట్ రూమ్ లోపల. అండ్ ఇది కొంచెం ఎంట్రన్స్, స్టోర్ రూమ్. అండ్ ఇది మా తాతగారు వాళ్ళ ఫోటో. మా తాతగారు, నాన్నమ్మ గారు, మా నాన్న, పెద్ద నాన్న వాళ్ళందరూ ఉన్నారు. ఫొటోస్ చూడచ్చు. చాలా పాతది ఇల్లు, కానీ ఈ బ్లాగ్ చేయడం కారణం వచ్చేసి నాకు మంచి మెమరీ అయితే ఉండాలి ఇంటికి. అండ్ ఇంకా ఇది హాల్. ఇది వచ్చేసి టీవీ మీలో ఎంతమందికి ఐడియా ఉంది? ఇది వచ్చేసి ఒనిడా ఆక్సిజన్ థండర్ టీవీ. ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ది. ఇప్పటికీ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. పిక్చర్ కానీ కలర్స్ చాలా వైబ్రెంట్ ఉన్నాయి. అండ్ ఈ టీవీ మోస్ట్లీ VGA సపోర్ట్ చేస్తుంది, పాతకాల టీవీ కాబట్టి. చూసుకోవచ్చు ఒనిడా ఆక్సిజన్ థండర్. మనం వంటగదిలోకి ఎంటర్ అవుదాం. ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు ఉండట్లేదు. సో లైట్ వేస్తాను. ప్రస్తుతానికి ఇంట్లో ఎవరు ఉండట్లేదు, కాకపోతే అలా సామాన్లు అన్నీ పాత పడిపోయింది. ప్రస్తుతానికి ఇల్లు కూడా అమ్మకానికి చూస్తున్నాను. మంచి వేలం కుదురుతాను. కాకపోతే ఎంతైనా నేను చిన్నప్పుడు తిరిగి ఆడుకొని ఇక్కడే పెరిగాను కాబట్టి నా చిన్నతనంలో ఒక మెమరీగా అని చెప్పి బ్లాగ్ తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇది ఆల్ఫా సూట్కేస్, పాతది. ఇక్కడ పచ్చళ్ళు స్టోర్ చేస్తాను. అండ్ ఒక గ్యాస్ పై ఉంది, గ్యాస్ స్టవ్. మీకు ఎక్కువ సామాన్లు కనపడకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండట్లేదు కాబట్టి. ఇది బూస్కర్ర, వినాయకుడు పట్ట. అండ్ ఇంక ఇది ఇంటి బ్యాక్ సైడ్. ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూపిద్దామంటే నండన్ లేదే. బాగుంది. ఇక్కడ వెనకాల మీరు హాయిగా చెట్లు పెంచుకోవచ్చు. ఏదైనా మొక్కలు ఎవరైనా పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాయిగా మొక్కలు పెంచుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా వెనకాల మీకు వాష్రూమ్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇప్పుడు సెల్ఫీ కెమెరాకి వద్దాం. ద సాడ్ థింగ్ ఏంటంటే ఇల్లు అమ్మకానికి అయితే పెట్టాం. సో ఎల్లకాలం ఉండకపోవచ్చు, ఇంకా కొన్ని రోజులే ఉంటుంది. అందుకే ఒక మెమరీ కోసం అయితే నేను వ్లాగ్ అయితే తీసి పెడుతున్నాను. సో డీటెయిల్స్ వచ్చేసి ఒక 64 గజాలు ఉంటుంది, అంటే అప్రాక్స్ మీకు 570 square yards ఉంటుంది. సో ఇది
ఇది వాళ్ళ బ్లాగ్ వచ్చేసి చెప్పడానికి ఏం లేదనమాట, అందుకే మీకు చూపించాను. సో మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను మీకు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను. అడ్రస్ వచ్చేసి ఇది మా సొంతూరు వచ్చేసి ఏలూరు. ఏలూరులో పవర్పేట జంక్షన్లో నార్ని వీరేశలింగం గారి వీధి అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీ ఇల్లు ఈజీ కనుక్కోవచ్చు. ఇది ఒక్కటే ఇల్లు, చాలా పాతగా ఉంటుంది. అదండి అడ్రస్ సంగతి. వచ్చేసినట్లయితే కింద మీకు అడ్రస్ కూడా కింద రాస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ గురించి అయితే కింద మీకు నంబర్ ఉంటుంది కదా, లేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కైనా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కంప్లీట్ ఇంకో ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తాను, అక్కడి నుంచైనా మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. సో ఇది ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఉందని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా పాతవి కూడా చూపిస్తాను, ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ అంటే ఒకప్పుడు ఇలా ఉండేది ఇల్లు అని చెప్పి మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అనమాట. నాకైతే మెమరీ ఉండాలని చెప్పి తీసుకొని పెట్టుకుంటున్నా ప్రతిదీ. లైక్ చేయండి. ఇంకా ఇది ఏమంటారు, ఈ కబోర్డ్ అనుకుంటా, కింద మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ ఓకే దుప్పట్లు అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటాం. అండ్ ఇంకేది చూడొచ్చు, చిన్న కిటికీ లాగా ఉంది. ఇక్కడ కప్పులు అవి ఉన్నాయి, కప్స్ అవన్నీ స్టోర్ చేసి ఉన్నాయి. అండ్ ఇంక ఇది పూజకి సంబంధించిన ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు లేక ఏం పట్టించుకోవట్లేదు. అండ్ ఇంకా ఇక్కడే ఉన్నాయి ఇసుకర్ర. ఈ ఇసుకర్ర ఎంతమందికి ఐడియా ఉంది? చాలా పాతది, పాతకాలపు ఇసుకర్రలు అంటారు చూసారా, ఇసుకర్ర. ఇంక ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం లేవు. ఈ కుర్చీలు బటర్ఫ్లై కుర్చీలు, పాతకాలపు కుర్చీలు, అవి కూడా మంచి స్టాండర్డ్ ఉన్నాయి. ఓకే ఈ బొట్ట చూడొచ్చు, ఇక్కడ బుట్ట కనిపిస్తుందా? అండ్ ఇది మీకు చూడడానికి మీకు తెలియదు కానీ సైజ్ మాత్రం చాలా పెద్దది. ఇక్కడ మీకు నా చెయ్యి వేసి చూపిస్తాను చూడండి, చాలా పెద్దది ఇది బుట్ట. ఇందులో ఎన్ని పెట్టచ్చేమో. అండ్ ఇంక డోర్స్ చూసుకుని చాలా చిన్నగా ఉన్నాయి. నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'6" ఉంటాను, కానీ నాకే తలకు తగిలేస్తున్నాయి, చాలా చిన్నగా అనమాట. దాబర్లు అంతే అండి. కిచెన్లో ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ఉంది గిన్నెలు పెట్టుకోవడానికి, భలే ఉంది. అండ్ ఇక్కడ ఫ్యాన్లు అయితే లేదు, నో ఫ్యాన్. ఫ్యాన్ వచ్చేసి మనకి 2 చోట్ల ఉంటుంది. ఒకటి ఇది హాల్లో ఫ్యాన్ ఉంటుంది, అండ్ ఇంకా బాల్కనీ ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది. అండ్ చూశారు కదా, ఇదండి బ్లాగ్ వచ్చేసి మా సొంత ఇల్లు. ఇది మా నాన్నమ్మ గారి ఇల్లు, మా తాతయ్య గారిది. మీకు ఎలా అనిపించింది ఇల్లు? మీకు పగలపూట చూపించాను కాబట్టి సరిపోయింది. ఇదే వీడియో మీకు కనుక నైట్ కనుక చూపించినట్లయితే హాంటెడ్ హౌస్ అనుకుంటారు. ఉండడానికి చాలా భయంకరంగా ఉంటుంది. బట్ మనుషులు ఎవరు ఉండట్లేదు ఈ ఇంట్లో, అందుకని ఇలా ఉండిపోయింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, చెప్తున్నా కదా. 64 గజాలు, 64 గజాలు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు, టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు. కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ అండ్ నెంబర్ డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడి నుంచైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి పాతకాల పిల్లులు చూడడానికి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. మ్యాక్సిమం మీ ఇళ్ళల్లో కూడా అమ్మమ్మలో నానమ్మలో ఉంటారు కదా, వాళ్ళ పాతకాల పిల్లులు కూడా ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి, ఇలా పెంకిటిల్లులు. సో వాళ్ళకి చూపించండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి అయితే ఈ ఇల్లు గురించి కొంచెం కూడా అవగాహన ఉండదు, చాలా రేర్గా చూస్తుండొచ్చు. విలేజర్స్కి అయితే ఐడియా ఉంటుంది. సో ఇది ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను ఇక్కడే ఆడుకొని తిరిగేవాడిని, నాకు తెలియనప్పుడు ఇక్కడే తిరిగాను అనమాట. సో నాకు గుర్తులేదు కాబట్టి. సో ఇది తర్వాత ఉండకపోవచ్చు. ఒకవేళ ఇల్లు కొనేసుకున్నట్లయితే ఖచ్చితంగా పడేసుకొనే లేపుతారు, ఎందుకంటే ఇది ఈ కాలపు ఇల్లు కావద్దు కాబట్టి. సో ఈ కాలపు మనుషులు కూడా ఇలాంటి ఇల్లులో సర్వే అవ్వడం కొంచెం కష్టం కాబట్టి ఖచ్చితంగా పడగొట్టేసి లేపేస్తారు.
కానీ నాకు ఒక మెమొరీ అయితే ఉండాలి. సో నాకు మాత్రం ఒక గుర్తుగా ఒక మెమొరీగా అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను. ఒకప్పుడు నేను చిన్నప్పుడు పెరిగిన నానమ్మ ఇల్లు ఇలా ఉండేదని చెప్పేసి. సో ఏదైనా అంతే అండి, పరిస్థితులు మారిపోయే కొద్దీ ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు ఇది కూడా అమ్మకానికి పెట్టాం. ఈరోజు ఉంది, రేపు ఎప్పుడు ఉంటుందో పోతుంది, కానీ మెమొరీస్ అయితే ఉంటాయి, అందుకే పెట్టాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక్కడ మీకు ఏలూరులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాస్ట్ రేట్కి సంబంధించి వచ్చేసి కింద మీకు నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి అయితే మీరు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఈరోజు కంటెంట్ క్రియేషన్కి చాలా ఉన్నప్పటికీ కూడా అండ్ ఇంకా నేను సెటప్ ఏది రెడీగా పెట్టుకోలేదు వీడియోస్ చేయడానికి, అందుకే వ్లాగ్ అయితే తీసాను. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ టెక్ వీడియోస్లో అయితే కలుసుకుందాం. అంతవరకు దిస్ ఈజ్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బాయ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మూల ఉంది ఎలక, ఇక్కడ ఉంది చూస్తుంది, అది మూల నుంచొని చూస్తుంది, అది కిందకు వచ్చి ఎప్పుడు తిందామా.